కాకినాడ రామారావుపేట శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరిగా దర్శనమివ్వడం జరిగిందని ఆలయ చైర్మన్ లక్కోజి లావణ్య, ఈవో బాదం శ్రీనివాస్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 టన్నుల వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబు సూచనల మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొండపల్లి దేవి, గుండుపూడి శైలజ, కాలిపు నాగేశ్వరరావు, సామేంద్ర నాగేంద్ర ప్రసాద్, సునీత భాస్కర్ రావు, శ్రీనివాసు, నాగభోగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మీరు ఏం కావడం చేయించండి. 2 hours ఉంటుంది. నేను ఏమన్నానంటే ఒక రోజు सहस्रवर्मादेवीतां सर्वगुं हरतु मे पापं दोर्वादुस्वप्ननाशिनि अन्नपूर्णासमेत विश्वेश्वरस्वामी देवताभ्यो नमः। प्रसादेन सर्वारेष्टशान्तिरस्तु। सहस्रवर्मादेवीतां शतमूलाशतां सर्वगुं हरतु मे पापं दोर्वादुस्वप्ननाशिनि देवता प्रसाद ఈరోజు చాలా ఆనందమైన రోజు, పర్వదినం. ఏమిటంటే రామారావుపేట శివాలయం 135 సంవత్సరాలు ఈ గుడి యొక్క విశిష్టత. ఇక్కడ ఏమిటి విశిష్టత ఇంకా అంటే శివకేశవులు ఇద్దరు ఉంటారు. ఇక్కడికి వచ్చామంటే ఇంకా కేశవుని కూడా, శివుని కేశవుని ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు కూడా ఆషాఢ అమావాస్య. ప్రతి సంవత్సరం ఈరోజే అమ్మవారికి శాకంబరి అవతారం వేస్తామన్నమాట. అలాగే ఈ కార్యనిర్వహణ వర్గం వారు, మళ్ళీ ధర్మకర్తల మండలి, అలాగే మన వీరు దీపిక గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం, భక్తుల సహకారంతో, మా కమిటీ సహకారం, పంతుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రతి సంవత్సరం జయప్రదంగా చేస్తున్నాం. అలాగే అమ్మవారు అయ్యవారి ఆశీర్వాదం కూడా భక్తులకి, మా టీం అందరికీను, కార్యకర్తల మండలికి, ధర్మకర్తల మండలి వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాం. కాయగూరలన్నీ 5 టన్నులు కాయగూరలు అలంకరణ చేశాము. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు కూడా చాలా సహకరించి చేశారు అందరూ కూడాను. అలాగే మన ఈవో గారు కూడా చాలా సహనంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ప్రతి సంవత్సరం వారి కుటుంబంతో పాటు మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. పంతులు కూడా చాలా బాగా చేస్తున్నారు అయ్యవారికి, అమ్మవారికి. అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు మన గుడికి ఆహ్వానించాము. దాని సందర్భంగా కోలాటం పెట్టాం. సాయంత్రం 6 గంటలకి అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.